మేఘమయ్యి ప్రపంచమంతా చుట్టూగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. వర్షాన్ని కురిపిస్తూ ఉంటే అంతకంటే గట్టిగా గాలి వచ్చి మేఘాలను తరిమి కొడుతుంది. గాలి అంతా స్ప్రెడ్ చేస్తుంటే అబ్బా నేను గాలిని అయితే ఎంత బాగున్నా అని అతను గాలి అవ్వాలని అనుకుంటాడు. వెంటనే దేవుడు అతన్ని సరే గాలి అవ్వు అని అతను గాలి చేస్తాడు. తర్వాత అతను ప్రపంచాన్ని ప్రతి చోట్లలో గాలి స్ప్రెడ్ చేస్తూ ఉంటే అతనికి పెద్ద కొండ వచ్చి ఆపేస్తుంది. ఆ కొండ ఏంటి ఇలా ఉంది, అయితే నేను కొండ అయితే బాగున్నాని అతను కొండ అయిపోతాడు. అతను కొండ అయి అబ్బా ప్రశాంతంగా ఉంది అని అనుకున్నప్పుడు అతనికి ఏదో చిన్న నొప్పిగా దెబ్బ తగిలినట్టు ఎవరో కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటబ్బా కొడుతున్నట్టుంది అని అనుకుని అతను ఇలా చిన్నది ఇలా చూస్తే అతను లాంటి ఒక కార్మికుడు వచ్చి ఆ కొండని మంచిగా సుత్తి ఉలితోని చెక్కుతూ ఉంటాడు మంచి బొమ్మ వేయడానికి. అప్పుడు ఈ కొండలో ఉన్న అతను అనుకుంటాడు అబ్బా నేను ఆ వ్యక్తిలా కార్మికుడిని అయ్యి ఉంటే ఎంత బాగున్నా అని అనుకుంటాడు. చూసారా, ఇతను ముందు స్థాయినే మళ్ళీ కోరుకున్నాడు. ఇవన్నీ ఇతను దాటొచ్చినా సరే ఇతను తన ముందు స్థాయినే కోరుకున్నాడు. ఇలా తృప్తి లేని జీవితాన్ని అతను బ్రతుకుతున్నాడు. మీరు కూడా ఇలాంటి తృప్తి లేని జీవితాన్ని మాత్రం బ్రతకండి. తృప్తిగా ఉండే జీవితాన్ని బ్రతకండి. అసంతృప్తితో ఉన్న జీవితాన్ని బ్రతకొద్దు. దీన్ని బట్టి మనకి బైబిల్లో ఒక విషయం ఉంది, జ్ఞాపకం చేసుకుందామా? హెబ్రీ 13:5 మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి అని బైబిల్లో ఒక వాక్యం ఉంది. హెబ్రీ 13:5 ఉంది. ఇలా మనము సంతృప్తి లేని జీవితాన్ని బ్రతకకుండా తృప్తితో కలిగిన జీవితాన్ని బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.